హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. జూన్ నెల కూడా అయిపోవచ్చింది 3-4 రోజుల్లో. కాబట్టి సిలబస్సు మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పటికీ సిలబస్సు దాదాపుగా అట్లీస్ట్ 50% సిలబస్ మీద అయిపోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ అవ్వకపోతే మరికొంత లంఘించి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండో పాయింట్ కూడా ఏంటంటే, మీరు ఏ పరీక్ష రాయాలనుకున్నారో అదే పరీక్షకు ప్రిపేర్ అవ్వండి. 10 పరీక్షలకు ప్రిపేర్ అయితే 10 పోతాయి. అందువల్ల ఒకటి దృఢ నిశ్చయంతో మీ మైండ్లో మీ మనసులో అనుకొని దానికే ప్రిపేర్ అవుతూ పోండి. జనరల్ స్టడీస్ కామన్ అయినప్పటికీ మిగతా సబ్జెక్టులు మీకు కష్టం అవుతాయి. డెప్త్గా చదవాలి. కాబట్టి ఎంత డెప్తో మీకు అందరికీ తెలుసు. నా వీడియోల ద్వారా నేను చెప్పాను ఎలా ఇస్తున్నారో ఇప్పుడు పేపర్లు చిన్నులు నా చిన్న చెల్లెళ్ళు ఎరనన్న. కాబట్టి దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదనుకుంటే దాని మీద కూర్చోండి, అది వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఇట్లా పరిగెత్తడం అనేది దయచేసి మీరు ఆ పనులు చేయకండి. ఓకేనా? ఆ తర్వాత మీకు ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, చదివేది కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, చదివేటప్పుడు కూడా అది సైన్స్ అయినా, సైన్స్ అండ్ టెక్ అయినా, ఏపీ హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, ఏదైనా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకుంటూ చదవండి. దానిపైన సంపూర్ణ అవగాహన వచ్చే వరకు చదవండి. ఒక రోజంతా మీరు ఏమంటాం, మనం ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే ఆ సబ్జెక్ట్ మొత్తంగా వచ్చే వరకు చదవండి. మనకి ఇంట్రెస్ట్ కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఏ సబ్జెక్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఫస్ట్ చాప్టర్ మొత్తం బీటెక్ సిలబస్ ఉంటుంది. బీటెక్లో చదువుకునే పిల్లలకి ఏ సిలబస్ ఉంటుందో ఫస్ట్ చాప్టర్ మొత్తం అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏపీపీఎస్సి కింద పర్టికులర్గా మెయిన్స్లో, గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఫస్ట్ చాప్టర్ కాసేపు పక్కన పెట్టి మిగతా 4 చాప్టర్లు పర్యావరణానికి రిలేటెడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ 4 చాప్టర్లు బాగా చదవండి. తర్వాత ఫస్ట్ చాప్టర్కి వద్దురు. కానీ ఫస్ట్ చాప్టర్ ఎత్తుకుంటే మైండ్ పోయిద్ది. ఫస్ట్ చాప్టర్ జోలికి అప్పుడే వెళ్ళకండి. ఓకేనా? మిగతా 4 చాప్టర్లు బాగా చదవండి. ఏపీ హిస్టరీలో నేను చెప్పాను కదా, 40% సిలబస్ నుంచి 80% ప్రశ్నలు వస్తున్నాయని. ఒక 2 సిరీస్ చేశాను కదా, ఇంకో సిరీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. త్వరలో నేను ఆ సిరీస్ మీ కొరకు నేను చేస్తాను. అయితే నేనేమంటానంటే, చదివేటప్పుడు మళ్ళీ ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పాలి. ఒక అమ్మాయి 2 సార్లు రాశారు. వారు గ్రూప్ 2 రాశారు, కానీ పాపం వాళ్ళకి రాలా, ఆ అమ్మాయికి రాలా. వాళ్ళ సార్ ఏమంటారంటే, ఇక వద్దులే, ఇక చాలులే, ఇంక వద్దులే, రాదులే అంటారు. కానీ ఆ అమ్మాయి ఏమంటాం, పట్టుదలతో 3ఓసారి రాసి మొన్న గ్రూప్ 2లో సెలెక్ట్ అయింది ఆ అమ్మాయి. 3ఓసారి రాసి, ఈ 3ఓసారి ఆ అమ్మాయి చదువుతున్నప్పుడు, ఆ అమ్మాయి కోర్సు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆయనకు తెలియకుండా ఆమె తీసుకుంది. తెలియకుండా తీసుకుని ఆమె చదివింది. అందువల్ల పైసా కూడబెట్టుకుని ఆ అమ్మాయి పుస్తకాలు కొనుక్కొని చక్కగా కూర్చొని చదివింది. ఆ విచిత్రం చెప్పన, మెయిన్స్లో సెలెక్ట్ అయ్యే వరకు వాళ్ళ ఆయనకు తెలియదు. అమ్మాయి చెప్పలా. ఎందుకులే, కానీ నీకు రాదులే అన్నట్టుగా ఆయన ఫీలింగ్ అయి ఉంటుంది. కానీ ఆ పాప అలా, ఆవిడ అలా చేయలా. ఆవిడ మాత్రం వాళ్ళ సారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈమె చదివేది. ఎట్టన్నా కొట్టాలి నేను పోస్ట్ కొట్టాలి. మొన్నటి రిక్రూట్మెంట్లో ఏఎస్ఓగా అమ్మాయి సెలెక్ట్ అయింది గ్రూప్ 2లో. చూడండి ఆ ఆలోచన చూడండి, ఆ అమ్మ ఆలోచన చూడండి. 1,000 దండాలు పెట్టాలి కదా ఆ అమ్మకి. అలానే ఇంకో స్టోరీ, శ్రీకాకుళం. తను రాశారు, 1-2 సార్లు రాశారు, ఆ బాబు రాలా. ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్లో ఒక చిన్న హోటల్ పెట్టుకొని ఆయన చేసుకుంటూ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ కొరకు వాళ్ళ బ్రదర్స్కి ఆ హోటల్ని అప్పచెప్పి ఒక రూమ్ తీసుకొని వాళ్ళ ఇంట్లోనే, ఆ రెంట్కుండే ఇంట్లోనే ఆయన చదువుతున్నారు. చిన్న పాప పెళ్ళయింది. ఆవిడ చెప్పారంట వాళ్ళ మిస్సెస్, నేను శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాను, నేను డిస్టర్బ్ చేయను, ఈ 6 నెలలు 7 నెలలు నువ్వు చదువు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి పాపను తీసుకుని ఆవిడ వెళ్ళిపోయారంట. ఏంటి ఈ త్యాగాలు? కొంతమంది తమ్ముళ్ళు మెడికల్ షాపుల్లో పనిచేసుకుంటూ
పుస్తకాలు తీసుకుని పావుగంట దొరికినా 10 నిమిషాలు దొరికినా పుస్తకం తెరిచి వాళ్ళు చదువుతూ ఉన్నారు. నిజం నాన్న, ఇవన్నీ కష్టపడే స్టోరీలు రా నాన్న. చివరికి ఇవన్నీ కూడా ఉద్యోగాలతో సుఖాంతం అవుతాయి. నేను చూసుకొస్తున్నా కదా, 26 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను కదా, ఇవన్నీ ఉద్యోగాలతో సుఖాంతం అవుతాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఒక ఉద్యోగం వస్తే చాలరా దేవుడు అనుకున్న వాళ్ళకి 2-3 ఉద్యోగాలు కూడా వచ్చిన సదృశ్యాలు నేను చూసిన. ఎస్, అందువల్ల మీరు నర్వస్కి లోను కాకండి. వచ్చిద్దా అనే ఫీలింగ్ మైండ్లో పెట్టుకుని మీరు ప్రిపేర్ అయితే రావాలి అని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి, వస్తుంది. మీకు మ్యాజిక్ చెప్తాను చూడండి, నా లైఫ్లో జరిగిన మ్యాజిక్. ఇది మీరు వినాలి, ఈ వీడియో మీరు వినాలి, ఈ పాయింట్ వినాలి. విన్న తర్వాత నేను ఆపేస్తాను. నాకు ఒక ఆయన, మా పాత ఇల్లు ఒకతను రెంట్కి అడిగాడు. మా పాత ఇల్లు ఒక పోర్షన్ ఉన్నటువంటి మా పాత ఇల్లు ఒకతను అడిగాడు. ఉన్నవాళ్ళు ఏం చేశారంటే ఉన్నవాళ్ళు ఏం చేశారంటేరా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు చెదలది పట్టింది. కాబట్టి ఇప్పుడు చెదలు అవన్నీ చేపించుకున్న తర్వాత వారికి ఆ ఇల్లు ఇద్దామనే ఉంది మనసులో. కానీ నాకేమనిపించిందంటే, వారు ఒకసారి అడిగారు నన్ను, కానీ నాకేమనిపించిందంటే ఈ పని అవ్వలేదు కదా, తను అడుగుతున్నారు, ఈ పని అవ్వగానే 2-3 నెలల తర్వాత ఇద్దామని నా మనసులో ఉంది. మధ్యలో ఆపేస్తా, చెదలు అవన్నీ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకు అనిపించింది, నేను మా పాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు 7-8 సార్లు వెళ్ళుంటా. చెదలు అవన్నీ చేస్తుంటే చూడడానికి వెళ్తూ ఉన్నాను నేను. ఒక తలుపు తినేసింది చెదలు. ఆ తలుపు చిన్న తలుపు పెట్టించడానికి ఒక 2000-3000 లోపు ప్లాస్టిక్ తలుపు. విచిత్రం ఏంటంటే, నేను 6-7 సార్లు వెళ్ళాను ఇప్పటికీ. వెళ్ళిన ప్రతిసారి ఆ అడిగిన ఆయన కనపడతా ఉన్నారు నాకు. ఆయన పక్కన వేరే చోట ఉంటారు. ప్రతిసారి ఆయన కనపడుతున్నారు. నేను అనుకుంటున్నా, ఈయన కనబడతారేమో, ఇల్లు అడిగారు, మనమేమో ఇప్పుడు పని చేస్తున్నాం, మరి ఆయన ఫీల్ అవుతారేమో ఇలేదని. ఆయన కనపడకపోతే బాగుండేమో ఈ వచ్చిన కాసేపు ఈ పాతింటికి అంటే ఆయన ఖచ్చితంగా ఆయన కనపడుతున్నారు. వచ్చి పక్కన కొద్ది దూరంలో ఉంటారు ఆయన. కానీ ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నాకు ఎదురవ్వడమో, నా పక్కగా వెళ్ళడమో, నాకు ప్రతిసారి, ఇప్పుడు 7 సార్లు వెళ్ళాను నేను, 6 సార్లు ఆయన నాకు కనపడ్డారు. నేను ఏ టైం వెళ్తే ఆ టైంలో ఆయన కనపడ్డారు. నేను వెళ్తానని ఆయనకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నా మనసులో, ఏమనుకుంటున్నాను, ఆయన కనపడతారేమో. ఆయన కనపడే ఛాన్సే లేదు ఈ దృష్టిలో. 1-2 సార్లు అడుగుతారు ఆయన, కానీ 7 సార్లు వెళ్తే 6 సార్లు నాకు కనపడ్డారు ఆయన. ఏదో బలంగా దేవుడు ఆయనకి ఇల్లు ఆ పని చేయించిన తర్వాత ఆయనకి ఇల్లు ఇవ్వండి అని అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. బలంగా ఈయన కనపడుతున్నారు. అసలు కనపడే ఛాన్సే లేదు. 1-2 సార్లు ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు ఎదురవ్వడమో, నా బండి పక్కన నిలబడ్డమో, అది కూడా సడన్గా జరుగుతుంది నా లైఫ్లో. నేను ఏదనుకుంటే అది జరుగుతుంది నా లైఫ్లో. ఈ మధ్యన మరీ మావిడ అంటుంది, మంచే కోరుకో, ప్రతిదీ మంచే జరుగుతుంది అంటుంది మావిడ. ఎస్, ఎందుకో నాకు, నేను మెటీరియల్ కూడా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు, నాకు ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు, నేను డిఎల్ కొట్టినప్పుడు, జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోషన్ వచ్చేటప్పుడు, జేఎల్ రాసినప్పుడు, ఆ టైంలో కూడా నన్ను నేను ఈ ఫలానా మెటీరియల్ నాకు కావాలి అంటే అది కనపడేది, అది దొరికేది మార్కెట్లో. ఈ టాపిక్లో ఎందుకో నాకు డౌట్ కొడుతుంది, ఈ టాపిక్ ఇంకా విస్తృతంగా చదవాలి, ఈ టాపిక్లో నేను ఎక్స్పర్ట్ కాదేమో, ఇంకా విస్తృతంగా చదవాలి ఈ జిఎస్లో ఈ టాపిక్, జియోగ్రఫీ అని అనుకున్నప్పుడు ఆ బుక్ కంపల్సరీగా నాకు మార్కెట్లో దొరికేది. అది చదువుకోవడం. ఇట్లా నేను జాబ్ కొట్టాను. నేను జాబ్ కొడతాను అని నా మైండ్లో ఉంది, కొట్టేశాను నేను. మీరు కూడా అలా అనుకోండి. ఖచ్చితంగా మనకు అనుకున్న వాళ్ళు మనకు ఎదురవుతారు. ఎస్, మనం ఏమనుకుంటే జరిగింది, ఎప్పుడు జరిగింది, మనలో నిజాయితీ ఉన్నప్పుడు, నిజాయితీగా కష్టపడుతున్నప్పుడు, నిజాయితీగా అందులోనే లీనమవుతున్నప్పుడు, అందులోనే ఇష్టంతో చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అది ఏదైనా మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మా ఇల్లు రెంట్ అడిగిన ఆయన ఎలా కనపడుతున్నాడు, నాకు కనబడే ఛాన్సే లేదు, కానీ కనబడుతున్నాడు ఆయన. ఆయన అడుగుతాడేమో, మళ్ళీ అడుగుతాడేమోనో, ఈ పని అవ్వలేదు కదా అనే ఫీలింగ్లో నేనున్నా,
కానీ తను ఖచ్చితంగా అడగట్లేదు పాపం, తను ఖచ్చితంగా నాకు కనబడుతున్నాడు, హాయ్ సార్ అంటున్నాడు, నేను కూడా హాయ్ సార్ అంటున్నా. చూడండి, అసలు కనబడే ఛాన్సే లేదు. 7 సార్లు వెళ్తే 6 సార్లు కనబడ్డాడు ఆయన. నేను ఏ టైం వెళ్తే ఆ టైం. ఆయనకి ఎట్లా తెలిసింది అంటే సమ్ ఒక సృష్టిలో ఒక డ్రైవ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ మనం అనుకుంటే డ్రైవ్ అవుతుంది అనేది దానికి ఉదాహరణ. అర్థం అట్లా ఓ పాజిటివ్ ఎనర్జీ మనం అనుకోవాలి, కనపడుతున్నారు. ఎస్, అలాగే మనకు జాబ్ రావాలి, వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నిజాయితీగా చదివినప్పుడు, కఠోర శ్రమ చేసినప్పుడు. చేయండి, ఏం కాదు, కఠోర శ్రమ చేయండి, చదవండి, కూర్చోండి. జాబ్ రాక ఆడకపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ జాబ్ రాలేదా? చదవండి. ఇదిగో పొద్దున్నే వైట్ షర్ట్ వేసి మీ కొరకు గ్రీన్ పెన్ పెట్టా, వైట్ షర్ట్ మీద గ్రీన్ పెన్ బాగా కనపడుతుందని. ఎస్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. జూన్ నెల కూడా క్లైమాక్స్కి వచ్చింది. జూలై ఆగస్టులో గ్రూప్ 1 వస్తుంది, సెప్టెంబర్లో గ్రూప్ 2 వస్తుంది. ఇంకా తరుముకుంటా వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు చదువుకోండి, సోషల్ మీడియాలో పడి కొట్టుకోబాకండి, నెగిటివ్ అప్రోచ్కి లోను కాకండి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మన ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ బుక్స్ తెప్పించుకోండి. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పటికన్నా జాయిన్ అయిపోండి. ఆఫర్ పెడుతున్నారు, త్వరలో జాయిన్ అయిపోండి. 9866414200 ఈ నెంబర్ కాల్ చేసి కోర్సులు తీసుకోండి. అవకాశం మళ్ళీ రాదు, తీసుకొని ఉపయోగించుకోండి. మీ కొరకు కఠోర శ్రమ మన లెక్చరర్లు చేస్తున్నారు, షార్ట్స్లో పెడుతున్నారు. హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో సార్లు చెప్తుంది, షార్ట్స్ పెడుతున్నారు, చూడండి. అలా ధైర్యంగా షార్ట్స్ పెట్టి ఇది మన దమ్ము అని చెప్పి లెక్చరర్స్ పాఠాలు చెప్తా ఉన్నారు, మీరు చూస్తున్నారు. తీసుకోండి. మీనమేషాలు లెక్కించుకోకండి. మీనమేషాలు అంటే ఆలోచన చేయకండి, తీసుకుందామా వద్దా ఇలా చేసుకోకండి నాన్న. మీనమేషాలు లెక్కించకండి, తీసుకోండి, లేట్ చేయకండి. మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, బాయ్ రా.